అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంపీ సన సతీష్ బాబు సన్మాన వేడుకలు ఘనంగా జరిగాయి. కోనసీమ ప్రజల ఆప్యాయత చూశాక తన బాధ్యత ఇంకా పెరిగిందని చెప్పారు ఎంపీ సన సతీష్ బాబు. ఇక్కడి ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. ఇంతలా ఘన స్వాగతం పలికిన అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీ తరపున రాజ్యసభలో చర్చించి రాష్ట్రానికి ప్రయోజనాలు చేస్తానంటున్న ఎంపీ సన సతీష్ బాబుతో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. ఇలా పౌర సన్మానం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ రావులపాలెం నుంచి కూడా అమలాపురం వరకు దాదాపుగా 5:30 గంటల పాటు ర్యాలీ కొనసాగింది. రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, ఇటు బండార్లంక, అమలాపురం మొత్తం ఎక్కడ చూసినా సరే ఇక్కడ బ్రహ్మరథం పెట్టారు. జనం ఎక్కడికక్కడే నీరాజనాలు పలికారు, గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సత్యనారాయణ గార్డెన్స్ లో దాదాపు 3 గంటల పాటు సన్మాన కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు మనతో సతీష్ బాబు గారు ఉన్నారు. ఈ సన్మానం కానీ, ఈ ఊరేగింపులో వచ్చిన ఒక స్పందన కానీ ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు చూశారు రావులపాలెం నుంచి ఇక్కడి వరకు కూడా ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలనంత జనం మీ ఎదురుకుండా వస్తున్నారు, మీరు ఎదుట అభివాదం చేస్తూ వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఈ కోనసీమ ప్రజల యొక్క ఆప్యాయత, ప్రేమ చూసిన తర్వాత నాకు నా రాజ్యసభ ఇంకా బాధ్యత పెంచింది. వీళ్ళకి చేయాల్సింది ఇంకా నేను చాలా ఉంది, ఆ బాధ్యతగా పనిచేస్తా అని చెప్పి నా సోదరుడు ఇక్కడ పల్లంరాజు మొత్తం అంతా చేశారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే మీరు చూశారు కదా, రావులపాలెం కానీ, కొత్తపేట కానీ, అంబాజీపేట, అమలాపురం అసలు ఇంత ఇది వస్తుంది, ఇంత బ్రహ్మరథం పడతారని మీరు అనుకున్నారు? లేదు, నేను ఊహించలేదండి. యాక్చువల్గా పల్లంరాజు గారు సన్మానం అన్నారని చెప్పి నేను అలాగే వస్తా అని చెప్పి ఈ జనాలను చూస్తే, జనాల యొక్క ఆప్యాయత, ప్రేమ చూస్తే నిజంగా నాకు చాలా ఏంటంటే ఈ కోనసీమ ముందు నుంచి కూడా ప్రశాంతకు, ప్రేమకు అన్నిటికీ మారిపోయారని చెప్పి చెప్తారు. కానీ ఈవేళ చూశాను చాలా ప్రశాంతంగా, ఎంత 5 గంటల సేపు జరిగిన ఊరేగింపులో ఏ విధమైన చిన్న సంఘటన లేకుండా చాలా బాగా చేశారు. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. రెండోసారి మీకు అంటే డిసెంబర్లో ఒకసారి ఏకగ్రీవంగా ఇచ్చారు, 2024లో మళ్ళీ తిరిగి మీకు రెండోసారి కూడా ఈ రాజ్యసభ ఇవ్వడం, మీరు తొలిసారిగా ఇక్కడ రావడం, ఈ ఘన స్వాతంత్రం లభించింది. ఈ కార్యక్రమానికి మీకు ఇంత ఇలాగా పదవి కట్టబెట్టడానికి కారకులైన వారికి మీరేం చెప్తారు? నాకు ప్రత్యేకంగా మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నా సోదరుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధమైన రెండోసారి అవకాశం కల్పించినందుకు. ఈ రెండోసారి అవకాశం నాకు పదవి ఇదివరకు కన్నా బాధ్యత పెంచింది. ఈ బాధ్యతగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రథమ స్థానంగా ఏ విధమైన సమస్యలు ఉన్నాయన్న దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రజల యొక్క బాధలు, కష్టాలని ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా నేను మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఈ 6 సంవత్సరాల్లో నా వంతు ఇదివరకు జిఎంసి బాలయోగ్ గారు ఈ ప్రాంతం నుంచి చాలా వరకు కృషి చేసి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు హరీష్, నా సోదరుడు, అతను కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అతనికి చేదోడు వాదోడుగా ఉండి హరీష్తో పాటు ఈ ఏరియా డెవలప్మెంట్కి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ప్రధానంగా మన గోదావరి ఉపనదులు ఎక్కువ ఉన్నాయి, అలాగే రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ ఉండిపోయినాయి, అలాగే గోదావరి వంతులు కూడా పెండింగ్ ఉండిపోయినాయి. ఈ ప్రధాన అంశంగా మీరు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? నేను ప్రత్యేకంగా ఈ విషయం వరకు నేను హరీష్ బాలయోగ్తో కూర్చుని ఏ విధమైన సమస్యలు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న దాని మీద మాట్లాడతాం. ఈ గోదావరి మీద ఉన్న బ్రిడ్జ్లు కానీ, రైల్వే సమస్యలు కానీ, అదేవిధంగా నేను గమనించింది ఏంటంటే రావులపాలెం నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒకటే రోడ్డు ఉంది, ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఇదే ట్రాఫిక్ సమస్య ప్రతి సంవత్సరం 3-4 సార్లు పండగ టైంలో అన్ని సార్లు అవుతుంది. ఇటువంటివన్నీ కూడా మొత్తం శాశ్వత ప్రణాళిక కోసం నేను హరీష్తో కూర్చుని ఆలోచించి ఏ విధంగా కలవాలో మీ ఇద్దరం ఆలోచించి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే కోనసీమ మీకు మొదటిసారి ఇంత స్వాగతం పలికింది. కోనసీమ అనేది డెల్టా ఏరియా. ఇక్కడ రైతులు, ఆక్వా రైతులు ఒకవైపు ఉన్నారు, అలాగే వరి రైతులు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. అలాగే ఆధునీకరణ అనేది ఒక పెండింగ్ ఉంది, గోదావరి డెల్టా ఆధునీకరణ. ఈ 3 అంశాలు మీరు ఎట్లా చూస్తారు? గోదావరి డెల్టా ఆధునీకరణ మీద ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారండి. ఇది ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద చాలా నుంచి చర్చలు జరుగుతున్నాయి. మీకు తెలుసు 2019-24 రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని అప్పుల్లో ముంచి గత ప్రభుత్వం బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ముందు తక్షణ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ గోదావరి డెల్టా ఆధునీకరణ, గోదావరి డెల్టా ప్రాంతంలో ప్రత్యేకమైన ఉపాధులు కల్పించాల్సిన అవసరాలు, ఇక్కడ టూరిజం డెవలప్మెంట్, అటువంటి విషయాల్లో చాలా దిగువ స్థాయి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి వాటి కోసం ప్రత్యేక ప్రణాళిక చేస్తామని చెప్పి తెలియజేస్తాను. చివరిగా మీరు ఒక ఉద్యోగిగా ఉండి
తర్వాత వ్యాపారవేత్తకు వెళ్ళి తర్వాత క్రీడా అభిమానంగా మారి ఒక పారిశ్రామికవేత్త ఒక రాజకీయవేత్తగా మీరు వచ్చిన తర్వాత ఇంత జనం ముందు మీకు ఏమనిపించింది ఇవాళ? నాకు అదే మీకు చెప్పాను కదా, ఇంతమంది జనాల ప్రేమాభిమానాలు చూసిన తర్వాత ఈ పదవి వచ్చినప్పుడు నాకు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా భయం వేసింది, బాధ్యత ఇచ్చారని చెప్పి. ఆ బాధ్యత భయం ఈవేళ రెట్టింపైంది. ఈ జనాల యొక్క వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ అవసరాలు మనం తీర్చాలి, ఈ బాధ్యత మన మీద ఉందని చెప్పి అనిపించింది. వీళ్ళందరి యొక్క ఆప్యాయత, ప్రేమని నేను గుర్తుపెట్టుకుని వీళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కోనసీమలో నాకు ఎవరు ఫోన్ చేయాలి, ఏమని మాట్లాడాలని చెప్పినప్పుడు నా సోదరుడు పల్లనరాజు చెప్తే పల్లనరాజు కూడా సమస్యలు పెట్ట అలాగే స్పందిస్తాడు. నాకు ఎప్పటికప్పుడు రోజు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నేను వేరు, పల్లనరాజు వేరు, ఈ కోనసీమలో కాదని చెప్పి తెలియజేస్తున్నాను. రాజ్యసభ సభలో సానా సతీష్ బాబు చెప్తున్నది ఏదైతే గోదావరి డెల్టా ఆధునికీకరణకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇక్కడ ఆక్వా రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, వీరిని ఆదుకునే విషయంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో చాలా ప్రాధాన్యత తీసుకుంటారు. నాకు బాధ్యత కూడా పెంచారు. ఒక ఉద్యోగిగా బయలుదేరిన నేను ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇప్పుడు ఈరోజు ఇంత ప్రజల ఆదరణ పొందడానికి తోటి బాధ్యత పెరిగింది. ఇక్కడున్న సమస్యల పట్ల అంటే స్థానిక ప్రజాప్రతినిధులు కలుపుకొని ఏదైతే ఇక్కడ రోడ్లు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, వంతెనలు కావచ్చు, ఏది ప్రాధాన్యత తీసుకోవాలో వీటిని ఒక్కొక్కటిగా పరిష్కారం చేసి మంచి కోనసీమకి ఇక్కడ కోనసీమ సమస్యల పరిష్కారానికి మంచి ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి ఇక్కడ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, అమలాపురం, సత్యనారాయణ గార్డెన్స్ నుంచి.